Myself, GBV Subramaniam. I'm a psychologist, motivational speaker, corporate trainer, global professor, Department of Chemistry. Moreover, a poet in Telugu literature, having 4 lakhs followers in social networks. సరే, ఈరోజు మనం ఇంటరాక్ట్ అవుదాం అనుకుని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, మీకు కొన్ని విషయాలు తెలియజేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. పాయింట్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాయింట్లో ఉండేటువంటి ఎసెన్స్ అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాయింట్ నెంబర్ 1, 2 విషయాలు నీ దగ్గర ఉంటేనే నేను స్టూడెంట్ అంట. నీకు అర్థమైపోయింది సార్, నాకు తెలుసు యూనిఫామ్ ఒకటి, ఐడి కార్డు ఒకటి. కాదమ్మా, అంటే యూనిఫామ్, ఐడెంటిటీ కార్డు ఉంటే స్టూడెంట్ అయిపోడు. మరి స్టూడెంట్ అవ్వాలంటే ఉండాల్సినటువంటి అత్యంత విలువైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, నెంబర్ 1 హోప్, నెంబర్ 2 విల్ పవర్. హోప్ అంటే ఏంటి? ఆశ. నేను గొప్పవాడిని కావాలి అనేటువంటి ఆశ. నేను ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక క్రికెటర్ అవ్వాలి, ఒక సింగర్ అవ్వాలి, ఏదో నీ మనసులో బలంగా ఉండేది దాన్ని ఆశ అంటారు. అది హోప్ అన్నమాట. హోప్ ఈజ్ ఆక్సిజన్ ఫర్ యువర్ కెరియర్ డెవలప్మెంట్. ఈ కెరియర్ డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆశ అనేటువంటిది ఉండి తీరాలి. హోపే లేదనుకో హోప్లెస్ ఫెలో అంటుంది సమాజం. నెక్స్ట్ ది విల్ పవర్. విల్ పవర్ అంటే ఆత్మవిశ్వాసం. వాడికి వస్తుంది, వీడు చేయగలుగుతున్నాడు, నేను చేయగలను, నేను చేస్తాను అనేటువంటి భావన ఉందే, దాన్ని మనం విల్ పవర్ అంటారు. అటు హోప్ ఆశ, ఇటు విల్ పవర్ ఆత్మవిశ్వాసం, ఈ 2 ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను స్టూడెంట్ అని పిలవచ్చు. అర్థమవుతుంది. మరి ఈ విల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి వస్తుంది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా మారి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్సే పూర్తి స్థాయిలో దేనిగా మారిపోతుంది? విల్ పవర్ గా మారుతుంది. మొట్టమొదటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకోవడం అలవాటు చేయాలి. నువ్వు బాధపడకరా, నీకంటూ ఒక క్రేజ్ పెంచుతాను, నీ వెనకాతలో ఒక క్వాలిఫికేషన్ ఐఐటియో ఎన్ఐటియో యాడ్ చేయిస్తాను, నీ జీవితం బంగారంలా ఉంటుంది, ఒక ఐడెంటిటీ ఉంటుంది, సోషలాజికల్ రెస్పెక్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, భవిష్యత్తులో నువ్వే హీరోరా అని అర్థంలో చూసుకుని నీకు నువ్వు చెప్పుకున్నాడు, దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడికి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ దాన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా మారుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు వాడికి ఏముందని చెప్తారు? మనం విల్ పవర్ ఉంది వాడికి అని చెప్తాం. ఇది విషయం. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి లా ఆఫ్ రెడీనెస్. థార్న్డైక్ సైకాలజీ ప్రకారం లా ఆఫ్ రెడీనెస్ ఏం చెప్తుందో జాగ్రత్తగా విను. టీచర్కి టీచ్ చేయాలనేటువంటి తపనతో పాటు స్టూడెంట్కి నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం ఉంటేనే టీచింగ్ లెర్నింగ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా ఉంటుంది. మాస్టర్కి చెప్పాలని చాలా కోరిక ఉంది, రాత్రంతా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, తెల్లారేసరికి క్లాసులోకి వచ్చి వీళ్ళందరినీ ఐఐటీఎస్గా ఎన్ఐటీఎస్గా మారుద్దాం అని ఉత్సాహం ఉరకలేస్తూ ప్రిపేర్ అయ్యి క్లాసులోకి వచ్చిన మాస్టర్ పక్క నువ్వెలా చూస్తావు? అబ్బో, కొత్త మాస్టర్ వచ్చాడు రోయ్, ఇంతకు ముందు చాలా మంది మాస్టర్లు వచ్చారు, మనల్ని డెవలప్ చేయడానికి ట్రై చేశారు, ఎవ్వరూ సక్సెస్ అవ్వలేరు, ఇప్పుడు కొత్తగా ఈయన ట్రై చేసుకుంటున్నాడు, సరే నన్ను ఎలా డెవలప్ చేస్తావో నేను చూస్తాగా అన్నట్టు నువ్వు ఆయన పక్క చూసేవనుకో, ఆయన మనం ఏం డెవలప్ చేస్తాడు అంటే టీచర్కి టీచ్ చేయాలనేటువంటి కోరికతో పాటు స్టూడెంట్గా నీకు కూడా నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం ఉండాలి. అప్పుడే టీచింగ్ లెర్నింగ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా వెళ్తుంది. పాయింట్ నెంబర్ 3 చెప్తున్నానన్న, జాగ్రత్తగా చూడు. మెమరీ, జ్ఞాపకం పెట్టుకోవడం, జ్ఞాపక శక్తి. అర్థమవుతుందా? కొంతమంది అంటారు, సార్ నేను చదువుతాను మర్చిపోతాను, నేను చదువుతాను ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి వరకు గుర్తుంటా సార్, ఎగ్జామ్ పేపర్ పట్టుకోగానే మర్చిపోతాను, పరీక్ష పూర్తవగానే మళ్ళీ గుర్తొచ్చేస్తా సార్. అదేంటో సార్, ఇటువంటి మనస్తత్వాలు ఉంటాయి. దానికి నేను చెప్పేది ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం మనం తీసుకున్నట్లయితే 2 టైప్స్ మెమరీస్ లేవురా. గుడ్ మెమరీ,
బ్యాడ్ మెమరీ అని 2 రకాల మెమరీస్ లేవు. మరి నీకు డౌట్ వచ్చింది, మరి ఎందుకు కొంతమందిని జీనియస్, గిఫ్టెడ్, ఇంటెలిజెంట్, బ్రిలియంట్, ఆసమ్ అని పొగుడుతారు, కొంతమందిని స్లోలర్లరు, డల్లరు, ఎదవా అని ఎందుకు అంటారు? దానికి రీజన్ ఒకటే చెప్తున్నాను. గుడ్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ టు మెమరైజ్. ఇంట్రెస్ట్ టు మెమరైజ్. బ్యాడ్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు మెమరైజ్. అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి అనేటువంటి ఆ భావనతో నువ్వు చేసినట్లయితే అది జ్ఞాపకం ఉంటుంది. అలా కాకుండా ఉన్నట్లయితే అది జ్ఞాపకం ఉండదు. నీకు అర్థం అవడం కోసం డిఫరెన్స్ చెప్తున్నాను. రీడింగ్, స్టడీయింగ్, ఆ డిఫరెన్స్ నీకు అర్థమైతే అర్థమైపోతుంది. నేను ఒక రిటైర్ అయిపోయినటువంటి రైల్వే ఉద్యోగిని. కాలక్షేపానికి న్యూస్ పేపర్ వేసి చదువుతున్నాను. వాళ్ళ కుర్చీలో కూర్చున్నాను. ఇంట్లో వాళ్ళు కాఫీ ఇచ్చారు. కాఫీ కప్పు మొదలెట్టాను. తాగుతున్నాను, తిప్పుతున్నాను, తాగుతున్నాను, తిప్పుతున్నాను. పేపరు పూర్తయింది, కాఫీ పూర్తయింది, అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. చదివేవా? చదివాను. రీడింగ్ అయింది. ఏమైనా ఉందా బుర్రలో? ఏం లేదు. అది అక్కడ పరిస్థితి. మరి అదే పేపర్ని నేను అరగంట చదివినప్పుడు ఒక ఐఏఎస్ కావాలనుకునేటువంటి, యూపీఎస్సీ ఎగ్జామ్ రాద్దామనుకునేటువంటి అభ్యర్థి ఒకటి పేపర్ తీసుకున్నాడు. అదే అరగంట సేపు వాడే ఎదరేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లో బాంబు బ్లాస్ట్, హోమ్ మినిస్టర్ విజిట్ చేశాడు. హోమ్ మినిస్టర్ ఎవరు? ఓ జార్జ్ ఫెర్నాండెస్ గారా? ఓకే, అది నోట్ చేసుకున్నాడు. అలాగా ఆ పేపర్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్లన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకుని బుర్రలోకి ఎక్కించుకుని దాచుకున్నాడు. ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్గా కానీ, జనరల్ నాలెడ్జ్గా కానీ ఆ బిట్లు పడినప్పుడు ఆయన ఆన్సర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు సాధించాడు. అంటే ఆయన ఏం చేశాడు? స్టడీ చేశాడు. నేను రిటైర్ అయిపోయిన రైల్వే ఉద్యోగిని. కాఫీ తాగితే ఏం చేశాను? రీడింగ్ చేశాను. కాబట్టి ఉత్తరే పుస్తకాలు ఎదురేసుకుని రీడింగ్ చేస్తే మనం డెవలప్మెంట్ ఉండదు. మనం స్టడీ చెయ్యాలి. కాబట్టి మీకు పెట్టేటువంటి అవర్లు మనం ఏమంటున్నాం? సాయంత్రం టీచింగ్ పూర్తయిపోయిన తర్వాత పెట్టేటువంటి అవర్లు ఏమైనా పిలుస్తున్నాం? రీడింగ్ అవర్లా, స్టడీ అవర్లా? అందుకు స్టడీ అవర్లు అంటున్నారు. కాబట్టి స్టూడెంట్ అనేటువంటి వాడు స్టడీ చేస్తే వాడు ఎదుగుతాడు, స్టడీగా ఎదుగుతాడు. స్టూడెంట్ అనేవాడు స్టడీ చేయకుండా పుస్తకాలు ఎదురేసుకుని రీడింగే చేసేద్దాం అనుకుంటే ఇబ్బంది అయిపోతుంది. వాట్ మై పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాను. తెలివితేటల గురించి మాట్లాడుతున్నాను. నన్న చాలా సంవత్సరాల క్రితం నేను ప్రిన్సిపాల్గా ఇదే విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఒక అమ్మ, ఒక నాన్న, వాళ్ళ అబ్బాయి నా దగ్గరికి వచ్చారు. పేరెంట్స్ ఏం చెప్పారంటే, నాన్నగారి వెర్షను, సార్ వీడు మా మాట వినట్లేదు సార్, వీడికి చదువు సరిగా అవ్వట్లేదు సార్, మీకు ఫుల్ పవర్స్ ఇచ్చాము సార్, మీరు చిత కొట్టేయండి సార్ వాడిని, అల్టిమేట్గా వాడు బాగుపడితే చాలు సార్. ఇది నాన్నగారి అభిప్రాయం. అమ్మగారు ఏమన్నారో తెలుసా? సార్ నేను చెప్పానని చెప్పకండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఈ మధ్య ఎదురు సమాధానాలు చెప్తున్నాడు సార్. అది అమ్మగారి వెర్షన్. ఇక అబ్బాయి వెర్షన్ ఏంటో చూద్దాం. అబ్బాయి పక్క చూసి కౌన్సిలింగ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను వాడి పక్క చూశాను. వాడు నా పక్క చూసి ఏమన్నాడో తెలుసా? మాస్టారు, మీరు ప్రిన్సిపాల్ గారు కాబట్టి మీరు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, నేను స్టూడెంట్ని, నాకు ఒక 2 నిమిషాల అవకాశం కల్పించండి, 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మీకు నచ్చినంతసేపు మీరు మాట్లాడండి, నేను వింటాను సార్ అన్నాడు. నాకు జాలేసింది. అరే 2 నిమిషాల్లో ఏముంది, సరే నీకు ఇచ్చాను, ఆ 2 నిమిషాల్లో నువ్వు మాట్లాడి నీ తర్వాత నేను మాట్లాడతానని చెప్పాను. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా? A student's intelligence will depends on genes of their parents. ఒక విద్యార్థి యొక్క తెలివితేటలు అనేటువంటివి వాళ్ళ అమ్మా నాన్న యొక్క అనువంశిక పరంగా వచ్చినటువంటి జీన్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. జీన్ ఫ్యాంట్ కాదు, జీన్స్, బయలాజికల్ జీన్స్ బట్టి ఆధారపడి ఉంటాయి విద్యార్థి తెలివితేటలు. మా అమ్మకి అన్ని తెలివితేటలేవు, మా నాన్నగారికి అన్ని తెలివితేటలేవు. నువ్వు సడన్గా సివి రామన్ని, శ్రీనివాస రామానుజుని, ఏపీజే అబ్దుల్ కలాంని మా కుటుంబంలో పుట్టిమంటే ఎక్కడి నుంచి పుడతారు? విత్తనం ఓటేస్తే మొక్కోటి వస్తుందా? అమ్మకి తెలివితేటలేవు, నాన్నకి తెలివితేటలేవు, మనకి తెలివితేటలేవు. నా 2 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది, ఇక నీకు నచ్చింది నువ్వు చెప్పన్నాడు. ఇంకేం చెప్పాలట? ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఆలోచించాను, ఎక్స్పీరియన్స్ ఉపయోగించాను. అరే నాన్న, సరే లెట్ us not discuss about any academics. చదువు గురించి మనం డిస్కస్ చేయొద్దురా అని చెప్పాను. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకు? ఏ క్వశ్చన్లో అడగరు కాబట్టి. అప్పుడు నేను వాడిని అడిగాను,
సరేరా చదువు నీకు కొంచెం అంతంత మాత్రంగా ఉంటుంది, నీకు ఏది ఇంట్రెస్ట్ అని అడిగాను. వాడు క్రికెట్ అన్నాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు, మరొక విరాట్ కోహ్లీయో మరొక సచిన్ టెండూల్కరో పుడుతున్నాడేమో, దేశంలో వస్తున్నాడేమో బయటికి అనే ఉత్సాహం తట్టుకోలేక నేను వాడిని అడిగాను, ఏమని, నువ్వు బౌలర్వా బ్యాట్స్మెన్వా అని అడిగాను. నా మాట పూర్తవకముందే వాడు నా ఉత్సాహాన్ని మీద నీళ్లు చల్లి, నేను టీవీలో మ్యాచ్ వేసినప్పుడు చూస్తాను మాస్టారు నో అన్నాడు. అరే మ్యాచ్ చూస్తే నువ్వు క్రికెటర్ ఎలా అవుతావురా అని అడిగాను. అప్పుడు వాడేమన్నాడు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్, నేనేమైనా క్రికెటర్ కావాలని కోరుకుంటున్నాను అని నేను మీకు చెప్పానా? లేదు కదా, మీ అంతటి మీరు ఊహించుకుని నన్ను నిందిస్తారేంటి సార్ అని అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, సరేరా అయిపోయింది, నీకు ఇష్టమైనటువంటి క్రికెటర్ ఎవరు అని అడిగాను. వాడు అప్పట్లో కాబట్టి సచిన్ టెండూల్కర్ అని చెప్పాడు. నేనేమడిగానంటే సింపుల్ క్వశ్చన్ అడిగాను, హౌ మెనీ సెంచరీస్ సచిన్ టెండూల్కర్ డిడ్ టిల్ టు డేట్ అని అడిగాను. ఈ రోజు వరకు సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీలు చేశాడు రా అని అడిగాను. ఎందుకు, వాడికి క్రికెట్ ఇష్టం అన్నాడు, ఎందుకు వాడికి సచిన్ టెండూల్కర్ ఇష్టం అన్నాడు. మరి చెప్పాలి కదా, వాడు చెప్పలేకపోయాడు. నేను ఎటకారంగా వాడి పక్క చూసి, అరే నీకు ఎలాగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువు అడగట్లేదు, నీకు రాదన్నావు, కనీసం నీకు ఇష్టమైన క్రికెట్, అందులో నీకు ఫేవరెట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి అడుగుతున్నాను. ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి అతి సులభమైన ప్రశ్న, ఎన్ని సెంచరీలు చేశాడో నీ ఫేవరెట్ క్రికెటర్ తెలియకపోతే నువ్వు ఎందుకురా అన్నాను. వాడు ఏమన్నాడో తెలుసా, నేను ఇందాక నుంచి చూస్తున్నాను మాస్టారు, మీరు నన్ను తప్పెక్కడ దొరుకుతాదా తిడదామని ప్రత్యేకించి ఊరుకున్నారు మీరు అన్నాడు. అదేం లేదురా అన్నాను. మరేంటి మాస్టారు, అసంపూర్ణంగా ఉండేటువంటి క్వశ్చన్లు మీరు అడుగుతున్నారు, మీరు అడిగిన క్వశ్చన్ ఇన్కంప్లీట్గా ఉంది, క్వశ్చన్ కంప్లీట్గా లేదు అన్నాడు. అదేంటి, నా క్వశ్చన్ కరెక్టే, హౌ మెనీ సెంచరీస్ సచిన్ టెండూల్కర్ డిడ్ టిల్ టు డేట్, సచిన్ టెండూల్కర్ గారు ఈ రోజు వరకు ఎన్ని సెంచరీలు చేశారు, క్వశ్చన్ కరెక్టే అన్నాను. అప్పుడు వాడు ఏమన్నాడంటే, సార్ క్వశ్చన్ కంప్లీట్ చేయండి సార్, ఇన్కంప్లీట్గా ఉంది, మీకు టెస్ట్ క్రికెట్లో కావాలా వన్డే క్రికెట్లో కావాలా, క్లారిటీ లేదు క్వశ్చన్లో అన్నాడు. అప్పుడు నాకేమర్థమైంది, ఈ అబ్బాయికి క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఎబిలిటీ, డేటా సఫిషియంటా ఇన్సఫిషియంటా, డేటా ఎనలైజింగ్ ఎబిలిటీ అనేటువంటి ఉన్నాయి, అంటే వీడి తెలివితేటలను వీడు మిస్యూజ్ చేస్తున్నాడని నాకు అర్థమయ్యి, నేను ఇంకా చెప్పేలోపుగా వాడు కంటిన్యూ చేస్తున్నాడు. మీకు టోటల్ సెంచరీలు కావాలంటే ఇన్ని, అదే వన్డేల్లో అయితే ఇన్ని, అదే టెస్టుల్లో అయితే ఇన్ని, అదే హోమ్ గ్రౌండ్లో అంటే ఇండియాలో అయితే ఇన్ని, ఎగ్రెస్ట్ ఆస్ట్రేలియా ఇన్ని, ఎగ్రెస్ట్ వెస్టిండీస్ ఇన్ని, ఇలా మొదలెడుతున్నాడు. నేనేమన్నానంటే, అరే అర్థమైంది, ఆగు నీకు అర్థమవుతోందని నాకు అర్థమైంది. అప్పుడు నేను ఆ అబ్బాయికి ఏం చెప్పానంటే, దేవుడు నీకు మెమరీ చిప్ ఇచ్చాడు రా, ఆ మెమరీ చిప్లో ఏది నింపితే దానికి తప్పుగా రిఫ్లెక్షన్సే బయటకు వస్తాయి. నువ్వు ఆ మెమరీ చిప్లో ఫోటోలు ఎక్కించావు, ఫోటోలు ఉంటాయి, దేవుడు పాటలు ఎక్కించావు, దేవుడు పాటలు ఉంటాయి, ఏది ఎక్కిస్తే అదే కదా అందులోకి ఎక్కుతుంది. నువ్వు క్రికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కించావు, అదే దాంట్లో ఉంది. అదే నువ్వు క్రికెట్కి బదులు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంటర్ చేస్తే నిన్ను ఇంజనీర్ అంటుంది సమాజం, అదే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంటర్ చేస్తే డాక్టర్ అంటుంది సమాజం. అవసరం లేనివన్నీ ఎరైజ్ చేసేసి తొలగించి అక్కర్లేని చెత్త తీసేసి అవసరమైనటువంటివి మాత్రమే ఎంటర్ చేసుకో అనే సలహా ఇచ్చాను. అంతే, విద్యార్థి మెకానికల్ ఇంజనీర్గా సక్సెస్ అయ్యాడు, సౌదీ అరేబియా వెళ్ళాడు, చక్కగా 8 లక్షల రూపాయల నెలకి జీతంతో, సంవత్సరానికి 96 లక్షల రూపాయల జీతంతో హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. అర్థమవుతుందా? నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి, స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అన్నారు పెద్దలు. అంటే వాడి మిస్టేక్ ఎవడైతే వాడు తెలుసుకుంటాడో వాడే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు భవిష్యత్తులో. వాడి మిస్టేక్ మనం చెప్పాం, అర్థం చేసుకున్నాడు, అక్కర్లేని చెత్తలు తీసేశాడు, అవసరమైంది ఎంటర్ చేసుకున్నాడు, ర్యాంక్ కొట్టాడు, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, అచీవర్గా మారాడు, లక్షల జీతం తీసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అలాగే నువ్వు కూడా మీ మెమరీ చిప్లో ఏది ఎంటర్ చేస్తావు అన్న దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనవసరమైన విషయాలు తొలగించి అవసరమైనవి మాత్రమే ఎంటర్ చేసుకో. పాయింట్ నెంబర్ 5, ఎక్సర్సైజ్ టు ది బ్రెయిన్. దీని అవసరం ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నాకు 6 ప్యాక్ పర్సనాలిటీ కావాలి అంటే జిమ్ ఎదురకుండా నిల్చుని సెల్ఫీ ఫోటో తీసుకుంటే అయిపోతుందా? అవ్వదు. మరి ఏం చేయాలి? కనీసం 6 నెలల పాటు జిమ్కి డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ, ఆహారం సమృద్ధిగా తీసుకుంటూ, రెస్ట్ శరీరానికి తగినంత తీస్తూ ప్రశాంతంగా ఉంటే కొన్ని రోజులకి, కొన్ని నెలలకి ఏదో రోజు 6 ప్యాక్ అనేటువంటిది నాకు వస్తుంది. అంటే
శరీరంలో ఉండేటువంటి ఒక భాగానికి కానీ శరీర భాగాలకు కానీ వ్యాయామం అనేటువంటిది ఎలా అయితే అవసరమో, వ్యాయామం చేసినట్లయితే శరీరాకృతిని ఏ రకంగా అయితే నువ్వు మార్చుకోగలుగుతున్నావో, అదేవిధంగా బ్రెయిన్కి కూడా నువ్వు ఎక్సర్సైజ్ చేయించగలిగినట్లయితే ఆటోమేటిక్గా నువ్వు కూడా యాక్టివేట్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్, 6 ప్యాక్ బాడీ కావాలంటే శారీరానికి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, బాడీకి ఎక్సర్సైజ్ చేయిస్తున్నావు. మరి బ్రెయిన్ కూడా ఎక్సర్సైజ్ రిక్వైర్ అవుతుంది. మరి ఎక్సర్సైజ్ టు ద బ్రెయిన్ ఎలా చేయాలి? బ్రెయిన్ ఇలా నొక్కాలా? కాదురా. ఎక్సర్సైజ్ టు ద బ్రెయిన్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ మెటీరియల్ నీకు ఇచ్చారు నారాయణ మాడ్యూల్లో. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 వరకు, లెవెల్ 6 వరకు అవసరమైతే ఉంటాయి. ఆ రేంజ్లో బిట్లు ఉంటాయి. నాలెడ్జ్ బేస్డ్, అండర్స్టాండింగ్ బేస్డ్, అప్లికేషన్ బేస్డ్, స్కిల్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయి. చేయగా థింకింగ్ ఎబిలిటీస్, అండర్స్టాండింగ్ ఎబిలిటీస్, అనలైజింగ్ ఎబిలిటీస్, స్టోరింగ్ ఎబిలిటీస్ ఇలా పెరుగుతూ ఉంటాయి. తద్వారా ప్రపంచంలో ఉండే విజ్ఞానం మొత్తాన్ని నీ బ్రెయిన్ చిప్లో నువ్వు ఎంటర్ చేసేసుకోగలవు. దానికి ఎక్సర్సైజ్ టు ద బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుని ఆ మాడ్యూల్లో ఇచ్చిన బిట్లు చేస్తేనే బ్రెయిన్ ఇన్ఫైనైట్ ఎక్స్పాండబిలిటీ కలిగినటువంటి ఏరియా అన్నమాట. బ్రెయిన్ అంటే బ్రెయిన్ యొక్క ఎక్స్పాండబిలిటీ రబ్బర్కి అయితే ఇంతరించేంత వరకు ఉంటుంది, కొంతవరకే. కానీ బ్రెయిన్కి ఇన్ఫైనైట్ ఎక్స్పాండబిలిటీ ఉంటుంది. నువ్వు ఎంతవరకు వర్క్ చేయిస్తూ ఉంటే దాని చేత అంత కెపాసిటీ దాన్ని పెరిగిపోయి స్టోరింగ్ కెపాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. నీకు ఐఐటి లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు లక్షల మందితో పోటీ పడాలి అంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, డెప్త్ ఎక్కువ ఉండాలి, క్లారిటీ ఉండాలి కాన్సెప్ట్ మీద. అటువంటి వాటికి ఎక్సర్సైజ్ టు ద బ్రెయిన్ ఎవరైతే చేస్తారో మాడ్యూల్లో బిట్లు ఎవరైతే అది పడినా పడకపోయినా ఇంట్రెస్ట్ మీరు చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అది అర్థం చేసుకోవాలి. సో 6th పాయింట్ ఫ్రెండ్షిప్ మాట్లాడుతున్నానన్నా. ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా చూడు. ఇది ఒక ఐరన్ రాడ్ అనుకో. ఐరన్ ఈజ్ ఎ టెన్సైల్ మెటల్. బాగా దానికి ఎక్కువ బరువులను తట్టుకోగలిగేటువంటి శక్తి ఉంది. కాబట్టి ఐరన్ని మనం ఐరన్ బ్రిడ్జ్ల కింద, ఐరన్ రైల్స్ కింద వాడుతున్నాం. ఐరన్ గొప్పదే, కానీ ఇంత గొప్ప ఐరన్కి కూడా ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది. ఏంటది? రస్ట్ పట్టడం, తుప్పు పట్టడం అనేటువంటిది. ఐరన్ నేను అడిగాను, ఐరన్ నువ్వు ఎందుకు రష్టపడుతున్నావు అంటే అది మాయిశ్చర్ తోటి, ఆక్సిజన్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి కారణంగా అది దేనికి మారిపోతుంది? రస్ట్ కింద మారిపోతుంది. ఐరన్ వాళ్ళ మమ్మీ ఐరన్కి చెప్పింది, అరే నన్న వాళ్ళతో తిరక్క, ఫ్రెండ్షిప్ చేయక, తగలబడిపోతావు, నాశనం అయిపోతావు రా అని చెప్పింది. కానీ ఐరన్ ఏం చెప్పింది? లేదు మమ్మీ, వాళ్ళు చాలా మంచి వాళ్ళు మమ్మీ అని చెప్పింది. అల్టిమేట్గా ఏమైంది? రస్టింగ్ అయింది. అదే ఐరన్ ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం తోటో, మ్యాంగనీస్ తోటో, నికెల్ తోటో సపోజ్ ఫ్రెండ్షిప్ చేసిందనుకో, అప్పుడు క్రోమ్ స్టీల్, మ్యాంగనీస్ స్టీల్, నికెల్ స్టీల్ అంటూ స్టెయిన్లెస్ స్టీల్ గా మారిపోతుంది. ఎప్పుడైతే స్టెయిన్లెస్ స్టీల్ గా మారిందో అది ఎలా మారిపోయినట్టు లెక్క? రస్ట్లెస్ గా మారిపోయింది. తుప్పు పట్టడం అనేటువంటి అవలక్షణం ఐరన్ది శాశ్వతంగా కోల్పోయి ప్రశాంతంగా రస్ట్లెస్ గా తుప్పు పట్టని ఉక్కుగా మారిపోయింది. ఆడేటర్ బాబు బాడీ స్టీల్ బాడీ అంటాం. స్టీల్ అంటే ఉక్కు, స్టీల్ ప్లాంట్. స్టీల్ అంటే ఐరన్ స్టీల్ గా మారిపోయినప్పుడు మరి ఇంకా రస్ట్ పట్టదు. అంటే ఇప్పుడు చెప్పు, ఐరన్ కి నాశనం అయిపోవాలంటే ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి? మాయిశ్చర్, ఆక్సిజన్తో. అదే బాగుపడాలంటే ఫ్రెండ్షిప్ ఎవరితో చేసుకోవాలి? వీళ్ళతో చేసుకోవాలి. అంటే విత్ హూమ్ యు ఆర్ గెటింగ్ ఇంటరాక్టెడ్ అన్న దాన్ని బట్టి ఈ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్నేహం చేసేటప్పుడు ఈ వయసులో నువ్వు ప్రభాస్ ఫ్యానా, మనం ప్రభాస్ ఫ్యానే, కమాన్ కూర్చో. అది కాదు బేస్ అవ్వాల్సింది. నీకు ఫిజిక్స్ బాగా వచ్చు, నాకు కెమిస్ట్రీ బాగా వచ్చు, కలిసి చదువుకుందాం దా మిత్రమా. అది ఫ్రెండ్షిప్ బేస్ అయినట్లయితే ఆ ఫ్రెండ్షిప్ అనేది శాశ్వతంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ నీకు అర్థమైంది. పాయింట్ నెంబర్ 7, నీకు ఒక డౌట్ వచ్చింది. ఓ పేరెంట్ అడుగుతాడు, సార్ మా బాబుకి ఐపీఈలో 99% వచ్చింది సార్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్కులు. మామూలుడు కాడు, కాపీలు కొట్టడు, నిజాయితీగా చదువుకుంటాడు, సెంటర్ బొట్టెట్టుకుని మధ్యపాపడి తీసుకుని అందరికీ ఒంగులు దండాలు పెడతాడు మాస్టర్లకి, అంత మంచోడు సార్. మరి వాడికి 99% బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చేసాయి, కానీ ఐఐటి సీట్ రావట్లేదేంటి సార్, ఎన్ఐటి సీట్ రావట్లేదేంటి సార్, ఇంజనీరింగ్ సీట్ రావట్లేదేంటి సార్ అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఐపీఈలో 99% వచ్చినటువంటి అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు, కానీ అదే అబ్బాయి ఐఐటిలో అసలు ఇబ్బంది పడిపోయి ర్యాంక్ తెచ్చుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి?
స్టూడెంట్ సేము, బుర్రా సేము, తెలివితేటలు సేము, నిజాయితీ సేము, అన్నీ సేమ్గా ఉన్న ఐపీఈలో సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాడు, ఐఐటీలో ఎగబడిపోతున్నాడు, అతను ఇంజనీరింగ్ మెట్టి ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నాడు. కారణం ఏంటో తెలుసుకోవాలి, జాగ్రత్తగా విను. కారణాలని 3 రకాలుగా చెప్తున్నాను. ఐపీఈకి ఐఐటీకి ఉండే తేడా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఉండే భేదాలు మాట్లాడుతున్నాను. పాయింట్ నెంబర్ 1, మూడ్. సార్ నాకు 3 ఉంటే చదువుతాను, 3 లేకపోతే చదవను సార్. అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి అయితే ఓకే, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పనికిరాదు. నాకు ఇవాళ 3 లేదు చదవను, నాకు ఇవాళ 3 ఉంది చదువుతాను. 3 ఉంటే చదవడం, 3 లేకపోతే చదవకపోవడం, ఇది దేనికి సరిపోతుంది? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపీకి సరిపోతుంది. కానీ ఐఐటి లాంటి జాతీయ స్థాయి పోటీ పరీక్ష, లక్షల మంది రాసేటువంటి పోటీ పరీక్షలో నిలబడాలి అంటే 3దే ఉందిరా, అదే తన్నుకు వస్తుంది అన్నట్టు ఉండాలి తప్ప 3 ఉంది లేదు అనేటువంటి మాట్లాడకూడదు. రీజన్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్, నేను ఇన్విజిలేటర్ని, క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాను, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. సార్ వెయిట్ సార్, నాకు 3 లేదు ప్రస్తుతానికి, గంట తర్వాత క్వశ్చన్ పేపర్ తీసుకుంటాను అంటే ఎగ్జామినేషన్ హాల్లో అవుతుందా? అవ్వదు. అంటే 3 అనేటువంటిది ఆక్సిజన్ కంటికి కనిపించకుండా శరీరానికి బతకడానికి ఎంత ఇంపార్టెంటో, ఈ 3 అనేటువంటిది కూడా మన కంటికి కనిపించదు, అది ఇన్విజిబుల్ ఫీల్. ఆ ఫీల్ ఎవడైతే కంట్రోల్ చేసుకుంటూ పెట్టగలడో పుస్తకం మీద, వాడు కాంపిటేటివ్ పనికి వస్తాడు. ఎవడు పెట్టుకోలేడో వాడు ఐపీ వరకే వెళ్తాడు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మాట్లాడుతున్నాను. సార్ ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్, ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. ఇది చెబితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి పనికి వస్తుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఎలా చెప్పాలో తెలుసా? సార్ నేను ప్రిపేర్ అయ్యానంటే ఇంకా ఏ ఇతరుడు కూడా ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వలేడు, అది సార్ నా ప్రిపరేషన్ స్థాయి అంటే నువ్వు ఐఐటి. అంతే తప్ప ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్, ఐ విల్ ట్రై మై బెస్ట్ అంటే నీ బెస్ట్ వరకు ఆగిపోతే అది ఆ స్థాయికి చాలదు, జాతీయ స్థాయికి చాలదు. నీకు అర్థమయ్యేటట్టు చంటి పిల్లడిగా, స్టూడెంట్గా, అబ్బాయిలుగా నీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే, నేను నాకు ఎంత ఫాస్ట్ వేయడం వచ్చో అంత ఫాస్ట్ బౌలింగ్ వేస్తాను. గల్లీ క్రికెట్ నేను వేసినట్టు బాలు మన ఊళ్ళో కానీ మన చుట్టుపక్కల ఊళ్ళో కానీ ఎవడో వేయలేడు. అబ్బో నువ్వు ఐపీఎల్కి వెళ్ళడానికో రంజీ ట్రాఫీకి వెళ్ళడానికో కొద్దిగా షైన్ అయ్యి లక్షణాలు కనపడుతున్నాయి. మనం బాల్ వేసామంటే బుర్ర పగలాల్సిందే. 140, 180 కిలోమీటర్స్తో షోయబ్ అఖ్తర్, మెగ్రాత్ కంటే ఫాస్ట్గా వేస్తా. అబ్బో నువ్వు ఇంటర్నేషనల్ ఫాస్ట్ బౌలర్గా ఎదిగే లక్షణాలు ఉన్నాయి. అవునా కాదా? అలాగే ఇక్కడ కూడా. అర్థమైందా? నేను నా బెస్ట్ ఏదో చూపిస్తాను, నీ బెస్ట్ ఎవరికి కావాలి? జాతీయ స్థాయిలో బెస్ట్ ఏదో ఆ బెస్ట్కి తగ్గట్టు నీ పోటీ ఉండాలి. అప్పుడే కదా నువ్వు ఐఐటీని అయ్యేది. సో ఏం చెప్పాలి? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పాలా? ఐ విల్ గివ్ ది బెస్ట్ సో దట్ నో అదర్స్ కెన్ ప్రిపేర్ ఎట్ దట్ ఎక్స్టెంట్ అని చెప్పాలా? ఏ ఇతరులు ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వలేనంత స్థాయిలో నేను ప్రిపేర్ అవుతాను అంటే ఐఐటి. అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 3, ఎందుకు బోర్డ్ ఎగ్జామినేషన్ ఈజీగా అనిపిస్తోంది, మార్కులు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎందుకు కష్టం అవుతోంది అనేటువంటి దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నా. జాగ్రత్తగా విను. ఇది బోర్డ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చింది. ఈరోజు 9వ తారీఖు, 13వ తారీఖున ఫస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతోంది. మ్యాథమెటిక్స్ ఏ పేపర్, 19వ తారీఖు బి పేపర్. అలా టైం టేబుల్ వచ్చేసింది ఎవరికి? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి. ఈ రోజు 9వ తారీఖు, 13వ తారీఖు ఫస్ట్ ఎగ్జామినేషన్, మ్యాథమెటిక్స్ ఏ పేపర్. ఏ అమాయకుడైనా దేంతో మొదలెట్టుకుంటాడు ప్రిపరేషన్? కమాన్, ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి? మ్యాథమెటిక్స్. ఇవాళ అప్పుడే డేట్ అంతా 9, 13వ తారీఖు ఫస్ట్ ఎగ్జామ్ అంటే ఇంక సైకలాజికల్గా ఏ సబ్జెక్ట్ మొదలెట్టేస్తాం? మ్యాథమెటిక్స్ ఏ పేపర్ మొదలెడతాం. 9వ తారీఖు మ్యాథ్స్, 10వ తారీఖు మ్యాథ్స్, 11, 12, 13వ తారీఖు తెల్లారుజామున లేచి కూడా ఏం చేసేస్తావు? మ్యాథమెటిక్స్. అంటే సిసింద్రి గొట్టం దిక్కొట్టినట్టుగా మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ ఏ, అలా రోజుల తరబడి తిట్టిస్తున్నావు దీన్ని. ఎగ్జామినేషన్ హాల్, ఎగ్జామినేషన్ డే వచ్చింది 13వ తారీఖు. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళావు, పేపర్లో లిడ్ ఓపెన్ చేసావు, పంపిసో ప్రిపేర్ అయిందంతా. ఎన్ని గంటల సేపు ఎగ్జామ్ రాసావు? 3 అవర్స్ రాసావు. ఎన్ని సబ్జెక్టులు ఎగ్జామ్ రాసావు? 1 సబ్జెక్ట్ రాసావు. రోజుల తరబడి ఫిల్ చేసావు. ఒక్క 3 గంటలు ప్రశాంతంగా ఆన్సర్ స్క్రిప్ట్ మీద పంపావు ఆ నాలెడ్జ్ని. అంతే. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 99. పేపర్ ఎలా ఉంది? చింపి శర్మయ్య అదిరిపోయిందని చెప్పావు. బాగుంది. మరి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం.
అక్కడ ఎగ్జామినేషన్ టైం ఎంతరా 3 hours. కానీ అక్కడ రాయాల్సిన సబ్జెక్టుల సంఖ్య ఎంత 6 subjects. అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్, 6 subjects. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే కెమిస్ట్రీలో 16 పాఠాలు ఉన్నాయి. ఒక పాఠం తీసుకుంటే అందులో ఎన్ని కాన్సెప్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ తీసుకున్నావు, చార్జ్ పార్టికల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, డి బ్రోగ్లీ, హైసెన్బర్గ్, ఎలక్ట్రాన్స్, ఓకే, అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, అర్థమైందా, ఫోటో ఎలక్ట్రిక్స్ ఎఫెక్ట్స్, ఇంకా అడక్క కాన్సెప్ట్లు థియరియాటికల్లీ ఇంపార్టెంట్, అప్లికేషన్ సైడ్ ఇంపార్టెంట్. అబ్బో అది ఒక మహాసముద్రం అటామిక్ స్ట్రక్చర్, అవునా కాదా? అలాగా 16 పాఠాలు పూర్తి చేస్తే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అవుతుంది. ఇంకా సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఈ 6 subjects ఏ మూలలో బిట్ అడిగినా అది నాలెడ్జ్ అయినా, అండర్స్టాండింగ్ అయినా, అప్లికేషన్ అయినా, స్కిల్ అయినా విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం ఆన్సర్ చేసేయాలి అనే దానికి ఒక దమ్ ఉండాలి, అక్కర్లేదా? కాబట్టే అక్కడ ఐఐటి ఎగ్జామినేషన్ కష్టమైపోతుంది పిల్లలకి. ఇక్కడ చక్కగా రోజుల తరబడి ఒకే సబ్జెక్ట్ ప్రిపరేషన్, హ్యాపీగా రాసుకోవడం. ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ అయిపోయింది, నువ్వేమైనా అమ్మాయికుడువా, ఏం చేస్తావు? ఒంపేసావు కదా, ఆల్రెడీ డొక్కు ఖాళీ అయిపోయింది కదా, కడిగేసి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి? మ్యాథ్స్ బి పేపర్. అప్పుడేంటి నింపుతూ ఉంటావు? మ్యాథ్స్ బి నింపుతూ ఉంటావు. ఎన్ని రోజులు? 4-5 రోజులు. అంటే ఎగ్జామ్కి మధ్య ఉండే గ్యాప్, ఒకే సబ్జెక్ట్ ప్రిపేర్ అవడం, 3 గంటలు హ్యాపీగా ఒక ఎగ్జామే రాయడం. ఈ లక్షణాల కారణంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విద్యార్థికి ఈజీగా ఉంటుంది. ఆ లక్షణాలు లేని కారణంగా 6 subjects అదే సమయంలో రాయాలి, ఏ మూలలో బిట్టడినా రాయగలగాలి. ఇది కష్టంగా అనిపిస్తోంది స్టూడెంట్కి. మరొక ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయడానికి మన దగ్గర నారాయణ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. 3 star, 2 star, సింగిల్ స్టార్. అబ్బా, స్టార్లు పెట్టి చదివించుకుంటే నువ్వు ఒక స్టార్ అయిపోతున్నావు, 99% తెచ్చేసుకుంటున్నావు. కానీ ఐఐటి ఎగ్జామినేషన్లో ఏ బిట్ చేస్తావు? ఎక్కడికని చెయ్యాలి? పోల్చడం కష్టం. మహాసముద్రం లాంటి సిలబస్, డెప్త్ ఎక్కువగా ఉంటుంది. అంత సిలబస్ కవర్ చేయడాలు, అడిగిన వెంటనే ఇన్స్టంటేనియస్గా ఆలోచించగలిగేటువంటి సామర్థ్యాలు, ఇవనేటువంటివి ప్రాక్టీస్ చేసిన వాడికి మాత్రమే వస్తాయి తప్ప ఎవడు పడితే వాడికి రావు. హుస్సేన్ బోల్ట్ గారు ఏదో 500 meters 1000 meters ఇన్ని సెకండ్లో పరిగెట్టాడు అంటే ఉత్తప్పుడు ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఎలా పరిగెడతాడు? ఆ వేగంతో ట్రై చేస్తాడు కాబట్టి అప్పుడు పరిగెట్టాడు. ఉట్టప్పుడు జాగింగ్ చేస్తాను, అప్పుడు స్పీడ్గా పరిగెట్టేస్తానంటే అయ్యేది అవుతుందా? అవ్వదు. కాబట్టి స్టడీ అవర్లో కూడా విత్ రెస్పెక్ట్ టు దట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నీ ప్రిపరేషన్ స్టైల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటిలో 3 గంటలకి ఇన్ని బిట్లు చేయాలనుకో, మరి 1 గంటకి ఎన్ని చేయాలి? లెక్క ఉంటుంది కదా. నీ స్టడీ అవర్లో 1 గంట ఇచ్చారు స్టడీ అవరు, ఆ 1 గంటకి ఎన్ని బిట్లు అయితే చేయాలో అన్ని బిట్లు ఆ సమయంలో నువ్వు ప్రాక్టీస్ అలవాటు చేసుకున్నాడు మాత్రమే నువ్వు ఐఐటీని అవుతావు తప్ప ఇక్కడ స్లోగా నత్తనడకలు నడుస్తాను, అక్కడ ఒక్కసారి రేసు గుర్రంలో పరిగెట్టేస్తానంటే అయ్యేది కాదు. ఈ కారణాల వల్ల ఐఐటి ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎంత తెలివైన పిల్లడికైనా రావట్లేదు. ఐపీఈ వరకు కుమ్మెత్తనాడు తప్ప ఐఐటీలో క్వాలిఫై అవ్వడానికి ఇబ్బంది పడిపోతున్నాడు అనడానికి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థమవుతుందా? పాయింట్ నెంబర్ 8లోకి వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా చూడాలి. పాయింట్ నెంబర్ 8 నాన్న, క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. దీని అర్థం ఏంటో చూడు. ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంటుందో అక్కడ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది. నెగిటివ్ మార్కుల కారణంగా మార్కులు తగ్గిపోతాయి, తప్పుల కారణంగా మార్కులు తగ్గిపోతూ ఉంటాయి, ఇబ్బంది పడిపోయి ర్యాంక్ రాలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి ఎగ్జామినేషన్ హాల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మరి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి బిట్ అటెంప్ట్ చేయకూడదా? తెలియకపోతే నువ్వు అటెంప్ట్ చేయకపోతే ముందుకు వెళ్ళలేవు. మరి ఇష్టం వచ్చినట్టు అటెంప్ట్ చేస్తేనో దెబ్బ అయిపోతావు నెగిటివ్ మార్కుల కారణంగా. కాబట్టి ఏం చేయాలి? రిస్క్ తీసుకోవాలి. ఎంతవరకు రిస్క్ తీసుకోవాలో అంతవరకే రిస్క్ తీసుకోవాలి. దాన్నే మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటారు. ఏమంటారు? క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటారు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే క్రికెట్ పరిభాషలో చెప్తాను, నీకు అర్థమవుతుంది. మరే 9 వికెట్లు పడిపోయినన్న, లాస్ట్ వికెట్ ఆడుతున్నారు, లాస్ట్ ఓవర్ మిగిలింది, 19 runs కొట్టాలి, 19 runs కొట్టాలి, లాస్ట్ ఓవర్ మిగిలింది, 9 వికెట్ అప్పటికే పడిపోయి మరొకటి అవుట్ అయితే మ్యాచ్ పోయినట్టే. అప్పుడు నువ్వేం చేయాలరా? 2 ఉన్నారు బ్యాట్స్మెన్,
ఆ ఇద్దరు బ్యాట్స్మెన్లో ఒకడు ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ లాంటి వాడు, స్టార్డమ్ ఉండేటువంటి వాడు. రెండో వాడు బౌలర్, పాపం ఆడు అప్పటికే 8 మంది అవుట్ అయిపోయి లాస్ట్లో దిగాడు. ఇప్పుడు చూడు, నువ్వు 19 రన్స్ 6 బాల్లో కొట్టాలంటే బౌలర్ని పంపిద్దాం అనుకుంటున్నావు బ్యాటింగ్కి, బ్యాట్స్మెన్ని పంపిస్తావా? చెప్పండి. బ్యాట్స్మెన్ ఉండాలని కోరుకుంటావు. అంటే బ్యాట్స్మెన్ కొట్టేటప్పుడు సింగిల్ రన్ వచ్చేటప్పుడు బ్యాట్స్మెన్ వెళ్ళడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డా ఇంకా సింగిల్ రన్కి చెప్పండి ఇష్టపడ్డు. కారణం సింగిల్ రన్ కానీ వీటి కానీ వెళ్తే నాన్ స్ట్రైకింగ్లో ఉండేవాడు ఇవతల పక్క వస్తాడు, వాడి కానీ అవుట్ అయిపోతే మ్యాచ్ పోతుంది. కాబట్టి సింగిల్ రన్ వచ్చే అవకాశం ఉన్నా వాడు ఉద్దేశపూర్వకంగా మానుకుంటాడు. ఇక 5 బాళ్ళు 19 రన్స్ ఏం చెయ్యాలి? హిట్టింగ్కి వెళ్ళాలి. హిట్టింగ్కి వెళ్ళినప్పుడు వెళ్దామని ముందుకెళ్ళిపోతే బంతి మిస్ అయితే కీపర్ స్టంప్ కొట్టేస్తాడు రా అంటే ఏంటవుతుంది? అవుట్ అయిపోయే ఛాన్స్ వస్తుంది. అంటే వెళ్లకుండా అక్కడే డిఫెన్స్ ఆడుకుందామా? అయ్యేది కాదు. అక్కడ ఏం చేయాలి? వాడు వికెట్ పడకుండా చూసుకోవాలి, స్టంప్ అవ్వకుండా చూసుకోవాలి, 6 కొడితే గ్యాలరీ అవతల పడేటట్టు చూడాలి తప్ప మధ్యలో కాకుండా చూసుకోవాలి. ఇన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రిస్క్ తీసుకోవాలి. దాన్ని ఏమంటారు? క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటారు. అర్థమవుతుంది? అంటే మన ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తున్నాను. 4 ఆప్షన్లు ఇచ్చాడు, ఏది ఆన్సరో తెలియట్లేదు. ఏది ఆన్సరో తెలియకపోతే ఏది ఆన్సర్ కాదో ఆలోచించు ముందు. మళ్ళీ అంట, ఈ 4 ఆప్షన్లో ఏది ఆన్సరో నీకు తెలియట్లేదు. ఏది ఆన్సరో తెలియట్లేదు కదా, ఎందుకు టెన్షను? ముందు ఏది ఆన్సర్ కాదో వెతుకు, రివర్స్లో రా. ఇది కాదు, ఇది కాదు, ఇది కానీ అవుతోంది ఆన్సర్. అబ్బా అదా ఇదా అర్థం కావట్లేదు. అటువంటప్పుడు దేవుడికి దండం పెట్టుకో, భగవంతుడా ఉన్నావని నిరూపించుకోవయ్యా, ఇంతకు మించి నీకు అవకాశం ఎప్పుడు వస్తుంది? నేను ఏదైతే లాటరీ ఎత్తే అదే ఆన్సర్ అయిపోవాలి. అప్పుడు ఈ రెండిట్లో ఒక ఆన్సర్ వస్తుంది కాబట్టి 50% సక్సెస్కి ఛాన్స్ ఉంటుంది. అంటే రిస్క్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత అడ్వాంటేజ్ వస్తుంది. ఇక్కడ కేసు చూడు, 4 ఆప్షన్లో ఏ ఆప్షనో తెలియదు, ఏది రాటో తెలియదు, ఏది రాంగో తెలియదు, ఊరకనే లాటరీలు వేస్తున్నాం. ఏమవుతుందిరా? రిస్క్ పెరిగిపోతుంది. దాన్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటారు. ఏమంటారు దాన్ని? క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రిస్క్ తీసుకోకపోతే అక్కడే ఉండిపోతావు. రిస్కులు అనవసరంగా తీసుకుంటే నెగిటివ్ మార్కుల కారణంగా వెనక్కి వెళ్ళిపోతావు. రిస్క్ తీసుకోవాలి, ఆ రిస్క్ వల్ల నీకు ప్రమాదం ఉండకూడదు, బెనిఫిట్ ఉంటూ ఉండాలి. అటువంటి దాన్ని మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటున్నారు. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను, ప్లే, ఓకే, వర్క్. జాగ్రత్తగా వినాలి. ప్లే, వర్క్ కి ఉండేటువంటి తేడా ఏంటి? జాన్ రస్కిన్స్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, మనసు పెట్టి ఆనందంగా నువ్వు ఇన్వాల్వ్ అయితే దాన్ని ప్లే అంటావు. మనసు పెట్టకుండా ఏదో చెయ్యాలని నువ్వు చేసినట్లయితే దాన్ని వర్క్ అంటావు. నేను మాస్టర్ని, నేను ఉత్సాహంగా టీచింగ్ చేయాలని ఆనందంగా చేస్తున్నాను, 8 hours ఆడుతూ పాడుతూ చెప్పేస్తున్నాను, అది ప్లేయింగ్ విత్ మై జాబ్, ఎంజాయింగ్ మై జాబ్ అని ఫీల్ అవుతున్నట్టుగా. అలా కాని పరిస్థితుల్లో 8 hours వర్క్ లోడ్ వేసేసారు, 9 hours వర్క్ లోడ్ వేసేసారు. వర్క్ అని నీ మనసుకి ఎక్కుతోంది అంటే దాని అర్థం ఏంటి? దాన్ని నువ్వు ఇష్టపడకుండా చేస్తున్నావు అని అర్థం. నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక విద్యార్థి ఉన్నాడు 9th class వాడు, వాడి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అనుకో, వాళ్ళ నాన్న ఎప్పుడు పంపిస్తే ఆడుకుందాం అని చూస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు పంపించట్లేదు. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పోరా ఆడుకోరా అన్నాడు. అబ్బా అవకాశం వచ్చిందని బ్యాట్ లేకపోతే ఏ కర్ర ఉంటే చెక్క ఉంటే దాన్ని బ్యాట్గా మార్చుకుని గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఉన్నకాడికి దేంతో దాంతో ఆడేసుకుంటూ ఒంటికి ఇసుక అంటించుకుని బుగ్గ అంటించుకుని ఆనందంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఎండలో కూడా ఎండ అనిపించదు. ఆ చుట్టుపక్కల గేమ్స్లో ఆ మిగతా గర్ల్స్ అందరూ ఎప్రిషియేట్ చేస్తున్నారు. గ్రౌండ్లో 4 కొట్టగానే అబ్బో ఈళ్ళలో విరాట్ కోహ్లీ బయటకు వస్తాడు, అంతే బ్యాట్ చూపెడదాం అనుకుని ఇంకా ఉత్సాహంగా కొడతాడు, మరింత ఉత్సాహంగా ఆడతాడు. ఎప్పుడు ఆడి కంటే ఆనందంతో అంతా అయిపోతుంది. ఇంటికి వస్తాడు, చికాగా ఉంటున్న మూమెంట్తో వాళ్ళ అమ్మగారు చెప్తారు, పక్క షాప్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చాను, ఈ ఐటెం కొంటారా అని. అమ్మ పాలు నొప్పెడుతున్నా కష్టంగా ఉందంటాడు. అదే క్యాండిడేట్ తప్పట్లు కొట్టగానే ఒళ్ళు మర్చిపోయి డైవులు చేసి 6లు 4లకి ట్రై చేశాడు కదా. అంటే నీకేమర్థం అవుతుంది? వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా నన్ను ఎప్రిషియేట్ చేయాలి, ఇన్వాల్వ్ అయిపోతున్నాడు ఆనందంలో. కాబట్టి వాడికి తెలియట్లేదు శ్రమ. ఇక్కడ అలా కాదు పరిస్థితి, ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళా పక్క వీధి వరకు నడవాలా అని ఆలోచిస్తున్నాడు. అంటే అది పనిగా భావిస్తున్నాడు, వర్క్ని వర్క్గా భావిస్తున్నాడు. కాబట్టి అక్కడ వర్కర్గా ఉండిపోతున్నాడు. వర్క్ని ప్లేగా భావించిన వాడు అచీవర్గా, రోల్ మోడల్గా మారుతాడు. ఎంతమందికి అర్థమవుతున్నాయి? కాబట్టి పనిని ప్రేమించిన వాళ్ళకి చేసుకో.
ప్లేయింగ్ విత్ మ్యాథమెటిక్స్, ప్లేయింగ్ విత్ ఫిజిక్స్, ప్లేయింగ్ విత్ కెమిస్ట్రీ అనుకోవాలి తప్ప ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫిజిక్స్, వర్క్ కెమిస్ట్రీ అనుకుంటే అయ్యేదే కాదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నీకు అర్థం కావాల్సింది. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ టైం మేనేజ్మెంట్ అన్న. పాయింట్ నెంబర్ 10 టైం మేనేజ్మెంట్. దీని అర్థం ఏంటో చూద్దాం. సమయాన్ని ఎలా అయితే ఉపయోగించుకుంటాడో, సద్వినియోగం చేసుకుంటాడో వాడికి అచీవ్మెంట్ అనేది ఉంటుంది. నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే టైం మేనేజ్మెంట్ గురించి ఇన్ టైం చేస్తేనే అవుట్కమ్ అనేటువంటిది వచ్చేది. ముఖేష్ అంబానీకి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయిరా చెప్పండి? 24 hours. మన వీధిలో ఆటో తిప్పేవాడికి, పానీపూరి పట్టేవాడికి, నీకు నాకు ఎవరికైనా అదే 24 hours. ఆ 24 hours నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు అన్నదాన్ని బట్టి ఈ రాత మారుతుంది, నీ గీత మారుతుంది, నువ్వు ఉన్నతంగా ఎదిగేటువంటి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఎడ్యుకేషన్ అనే దాన్ని ఇట్స్ ఎ ఫేజ్, ఒక దశ అంటారు. మీ నాన్నగారు ఇప్పుడు చదవట్లేదు, మీ అమ్మగారు ఇప్పుడు చదవట్లేదు, చదువుకునేటువంటి పీరియడ్ కొంత ఉంటుంది. 10+2+3 ఏదో మొత్తానికి ఒక సెపరేట్ టైం ఉంటుంది. ఆ సమయంలో ఎవడైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని సంపాదిస్తాడో వాడు అచీవర్గా మారుతాడు. మరొక ముఖ్యమైన పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. పాయింట్ నెంబర్ 11 నాన్న, భవిష్యత్తులో నువ్వు బాగా ఏం చెయ్యాలని కోరుకుంటున్నావు చెప్పండి? సంపాదించాలని కోరుకుంటున్నావు. భవిష్యత్తులో బాగా ఎర్నింగ్ సంపాదించాలని నువ్వు కోరుకున్నట్లయితే ఫస్ట్ నువ్వు చెయ్యాల్సింది కమాన్ లెర్న్. అర్థమవుతుందా? నేర్చుకో. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, కంప్యూటర్స్ అర్థమవుతున్నాయా? లెర్న్. ఎవడు లెర్నింగ్ బాగా చేస్తాడో భవిష్యత్తులో వాడు ఎర్నింగ్ బాగా చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉండు. సాకులు వెతుక్కోక అది లేదు ఇది లేదు, ఏమీ లేని వాళ్ళే జీవితంలో చాలా అచీవర్స్గా మారారు. వాళ్ళకి డిటర్మినేషన్ ఉంది, చెయ్యాలనేటువంటి బలమైన కోరిక, చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం, వాళ్ళకు వాళ్ళు ఆశయాల కోసం వర్క్ చేసుకునేటువంటి నైజం వాళ్ళకు ఉంటుంది. ఇక ఒక విషయం అడుగుతాను, జాగ్రత్తగా చూడు. ఒకడు ఒళ్ళు దాచుకోకుండా గిన్నెస్ రికార్డు వచ్చేటట్టుగా ఒళ్ళు హోనమైపోయేటట్టుగా డ్యాన్స్ వేసి కష్టపడి జీవితంలో ఒక మెగాస్టార్గా మారాడు శివశంకర వరప్రసాద్ చిరు. ఒకడు సక్సెస్ అయ్యాడు, వద్దన్న ఇంట్లో వాళ్ళు హీరోల మీద హీరోలు పుట్టేస్తున్నారు. ఎవడు పుడితే ఆడే హీరో. అర్థమవుతుందా? ఆ మొదటి వాడు హీరో అవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఈ కొత్త వాడు హీరో అవడానికి ఏమీ లేదు, వేసే డబ్బులు ఉన్నాయి, తీసే సినిమా. అర్థమవుతుందా? ఆ మొదటి వాడు అచీవర్. ఆ మొదటి వాడిగా నీ ఫ్యామిలీలో నువ్వు మారడానికి ప్రయత్నించు. అర్థమవుతుందా? ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలా అక్కర్లేదా? ఆ స్టార్ట్ అవ్వడం ఎవడో స్టార్ట్ చేస్తే నేను ఎంజాయ్ చేద్దాను కాకుండా నేనే ఎందుకు కాకూడదు? కొవ్వొత్తి అది కరిగిపోయి కాలిపోయి అలా అయిపోతూ 10 మందికి వెలుగు నింపుతున్నట్టే నువ్వు కూడా నీ ఫ్యామిలీలో చెల్లి కోసం, తమ్ముడు కోసం, అమ్మ కోసం, నాన్న కోసం నేను సైతం నిలబడి ఒక పిల్లర్లా ఇంట్లో ఉంటూ కష్టపడి చదువుకుంటూ జీవితంలో పైకొచ్చే కార్యక్రమాన్ని చేద్దాం అనేటువంటి బలమైనటువంటి కోరిక బుర్రలో పెట్టుకుని ఆ డిటర్మినేషన్తో కానీ నువ్వు ముందుకెళ్ళినట్లయితే నువ్వు బాగుపడుతున్నావు అంటే భవిష్యత్తులో నీ కుటుంబం బాగుపడుతుందని అర్థం. ఇంకొక ట్రైన్ అనుకున్నట్లయితే నువ్వు ఇంజన్వి, భవిష్యత్తులో నీ ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అవుతారు. అర్థమవుతుందా? నీకు ఫీజు కట్టమంటే ఎవరిని అడుగుతున్నావు? డాడీ ఫీజు అడుగుతున్నారు అంటున్నావు. మరి భవిష్యత్తులో ఎవరో అడుగుతాడు, అడిగినా డాడీ ఫీజు కట్టమని. ఆ టైంకి నువ్వు సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఇంజన్గా క్రమశిక్షణ ఉండాలి, కండిషన్లో ఇంజన్ ఉండాలి, నిజాయితీతో వెళ్తూ ఉండాలి, రన్నింగ్ బాగుండాలి. అప్పుడు ఆటోమేటిక్గా బోగీలు ఫాలో అవుతాయి. నువ్వు అచీవర్ అయితే నీ పిల్లలు అచీవర్ అవుతారు. నువ్వు ఎస్కేపిస్ట్ అయితే వాడు ఎస్కేపిస్టు, మావోయిస్టు, టెర్రరిస్ట్ కూడా అవుతాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు నెక్స్ట్ జనరేషన్కి మార్గదర్శకంగా ఉండాలి, గుడ్ సన్గా ఉండాలి, భవిష్యత్తులో గుడ్ సిటిజన్గా మారాలి. కాబట్టి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండు, కమిట్మెంట్తో ఉండు, కాన్సన్ట్రేషన్తో ఉండు, అల్టిమేట్గా అచీవర్గా మారు. ఉన్న సమయానికి చెప్పుకున్న భావనలకి సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా చెప్పినా సరే చెప్పే శక్తి నాకున్నా గ్రహించే శక్తి నీకు ఉండదు. కారణం బ్రెయిన్ అనేటువంటిది కప్పులాడిది, నిండుతోంది కదా, నింపుతూ ఉంటే ఏమవుతుందిరా నాన్న? ఓవర్ఫ్లో అయిపోతుంది. తెల్లారులు నింపినా సరే ఎంత స్టోర్ చేసుకోగలదు? దాని కెపాసిటీ ఎంత అయితే అంతే స్టోర్ చేసుకోగలదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకుంటూ ఈ విషయాల్లో 4 మంచి విషయాలు బుర్రకు గుర్తుంచుకుని జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చెయ్యి. 3 రకాల క్యాండిడేట్లు ఉంటారు. క్యాండిడేట్ నెంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మోటివేట్ చేస్తే జీవితంలో మళ్ళీ మోటివేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి విగ్రహాలు పెడతారు. అబ్దుల్ కలాం గారి విగ్రహం
అంబేద్కర్ గారి విగ్రహం, ఆ స్థాయికి వెళ్ళిపోతారు, చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారనమాట. ఆ చంద్ర తారార్కం అర్థమవుతుందా? ఆ సూర్యచంద్రులు, ఈ నక్షత్రాలు ఉన్నంతకాలం వాళ్ళ కీర్తి శాశ్వతంగా ఉంటూనే ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఒకసారి మోటివేట్ చేస్తే జీవితంలో మళ్ళీ మోటివేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కేటగిరీ 2 ఉంటారు. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి మోటివేట్ చేస్తూ ఉండాలి. ఒకసారి మోటివేట్ చేసి 3 నెలలకు మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మోటివేట్ చేస్తూ ఉండాలి. వీళ్ళు అచీవర్లుగా మారుతారు. కానీ వీళ్ళకి విగ్రహాలు ఉండవు. మంచి ఇళ్ళు, బంగ్లాలు, కార్లు బతికేస్తూ ఉంటారు చుట్టుపక్కల. అప్సరా నర్సింగ్ హోమ్, డెంకీ హాస్పిటల్స్ అంటే ఏంటి? డబ్బులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ మహాత్మా గాంధీ లాంటి గొప్పోడు కాడాడు, మహామూలుడే కాదు, కొద్ది డబ్బులు ఉన్నాయి. ఆ స్థాయిలో ఉండేటువంటి కేటగిరీ 2 ఉంటుంది. కేటగిరీ 3 ఉంటుంది. ఆడేం పట్టించుకోడు, సీరియస్నెస్ ఉండదు, ఆవారగాడిలో ఉంటాడు. వాడి ఇంట్లో భారం అవుతాడు. భవిష్యత్తులో పాల ప్యాకెట్ కోసం, కోటాక బియ్యం కోసం లైన్లో నిలిచినటువంటి బ్యాచ్ ఎక్కడి నుంచో తయారవదు. క్లాస్ రూమ్లో స్టడీ అవర్ లెగ్గొట్టేవాళ్ళు, పాఠం చెప్పినప్పుడు సరిగా వినకుండా ఉండేటువంటి వాళ్ళు, మాస్టర్ చెప్పినా సరే పెడచెమని పెట్టేవాళ్ళు, వీళ్ళు మాత్రమే ఆ నెక్స్ట్ జనరేషన్లో రెడీ అయిపోతారు. కాబట్టి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి నీ మైండ్ సెటప్ మార్చుకో. ఆ మైండ్ సెటప్ బట్టి దానికి తగినంత హార్డ్ వర్క్ చేసుకో. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కలిపి చెయ్యాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, హార్డ్ వర్క్ అంటే ఏంటి చెప్పి క్లోజ్ చేస్తున్నా. నన్ను జాగ్రత్తగా విను. ఎలక్ట్రో కెమిస్ట్రీ అనే చాప్టర్ చదువుతున్నాను. చదవడానికి ముందే సబ్జెక్ట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ క్వశ్చన్లు పడతాయి, ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో బిట్లు ఏ రీజన్లో అడుగుతున్నాడు అనేటువంటి అవగాహన కలిగి ఉండు. ఓ నర్రెస్ట్ ఈక్వేషన్, ఫ్యారడేస్ లాస్, ఓ గాల్వానిక్ సెల్, ఈ వీటి మీద అడుగుతున్నాడు అనమాట. ఒక అవగాహనతో చదవడాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. హార్డ్ వర్క్ అంటే ఏంటి? గాల్వానిక్ సెల్ డయాగ్రామ్ వేసాను, ఈక్వేషన్ రాశాను, 1-2 సార్లు గుర్తుండేట్టు రాసుకుంటున్నాను, 2 పేజీలు 3 పేజీలు ఆ మోడల్ లెక్కలు చేశాను, చేసి చేయను పడుతుంది, 10 పేజీలు ప్రాక్టీస్ చేశాను. ఇది హార్డ్ వర్క్. అది స్మార్ట్ వర్క్. ఎవడైతే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ మిళితం చేస్తాడో వాడు అచీవర్ అవుతాడు. కంప్యూటర్కి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండు ఇంపార్టెంటే. రెండు ఉంటేనే కంప్యూటర్ రన్ అవుద్ది. అలాగే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండు ఉంటేనే నువ్వు అచీవర్గా మారుతావు. స్మార్ట్ వర్క్ లేదు, ఓన్లీ హార్డ్ వర్కే. గుడ్డెడ్ చేలో పడి చదివేస్తున్నావు, అది పడదో, అది ఇంపార్టెంట్ కాన్సెప్టో కాదో, అది అప్లికేషన్ బేస్లో కాదో, ఏవి తెలియకుండా తెగ చదివేస్తున్నావు, ఉపయోగం లేదు. అర్థం చేసుకోకుండా కాన్సెప్ట్ ట్రై చేసేస్తున్నావు, లెక్కలు ఉపయోగం లేదు. స్మార్ట్ వర్క్ జరగట్లేదు. అన్నీ అర్థం చేసుకున్నావు, ఏది పడుతుంది, ఏది ఇంపార్టెంట్ నీకు అన్నీ తెలుసు, కానీ ప్రాక్టీస్ చేయడానికి బద్ధకం. క్యాలిక్యులేషన్లో ఆన్సర్లు ఎగిరిపోతున్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా చేయడానికి బద్ధకం. అంటే హార్డ్ వర్క్ లేదు. ఇటు హార్డ్ వర్క్ లేకపోయినా, అటు స్మార్ట్ వర్క్ లేకపోయినా సక్సెస్ ఉండదు. ఏ ఒకటి ఉన్నా ఉపయోగం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్యారెక్టర్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఓన్లీ మెన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ కెన్ మేక్ ఏ నేషన్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అన్నారు. అర్థమవుతుందా? బ్రేవ్ మెన్ హూ వర్క్స్ వైల్ అదర్స్ స్లీప్, హూ డేర్ వైల్ అదర్స్ ఫ్లై అన్నారు. అంటే ధైర్యవంతుడు, మిగతా వాళ్ళు ఎవరో చేయలేము అని చెప్పి పారిపోతున్నప్పుడు నేను చేస్తాను ముందుకు వస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి బాహుబలిలో ప్రభాస్ గాడు ఆ శివలింగాన్ని మోసినట్టుగా, అర్థమవుతుందా, ఎవడూ చేయలేనప్పుడు ఒకడు వస్తాడే హీరోగా, వాడు బ్రేవ్ మెన్ హూ వర్క్స్ వైల్ అదర్స్ స్లీప్. అంటే అది మిగతా వాళ్ళు పడుకున్నప్పుడు, మిగతా వాళ్ళ చేత కాదు పారిపోతున్నప్పుడు ఆ ధైర్యవంతుడు అనే వాడు చేస్తాడు. వాడే లీడర్గా మారుతాడు. వాడికే ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇక క్యారెక్టర్ అనేటువంటిది లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయో ఒకే ఒక ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తున్నాను. నాన్న జాగ్రత్తగా విను. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్. అబ్బో, సచిన్ టెండూల్కర్ గురించి తెలియనోడు లేడు. కానీ వినోద్ కాంబ్లీ గురించి కొంతమందికే తెలుసు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు క్లాస్మేట్స్, రూమ్మేట్స్, బెంచ్ మేట్స్. ఇద్దరు ఒకే స్కూల్ చదివారు, శారదాశ్రమం. ఒకే ఊళ్ళో చదివారు, ముంబై. ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నారు క్రికెట్, రమాకాంత్ అచ్రేకర్. అన్ని కండిషన్లు సేమ్. ఇద్దరు స్కూల్ క్రికెట్ స్టార్ట్ చేశారు, వరల్డ్ రికార్డ్ సెట్ చేశారు స్కూల్ దశలోనే. కానీ ఆ ఈవెంట్లో వినోద్ కాంబ్లీ ఎక్కువ రన్స్ కొట్టాడు సచిన్ టెండూల్కర్ కంటే. అంటే ఎవరు డామినేట్ చేశారు? కాంబ్లీ డామినేట్ చేశాడు. ఇద్దరు ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యారు. సచిన్ టెండూల్కర్కి మొదటి డబుల్ సెంచరీ చేయడానికి చాలా సంవత్సరాలు, చాలా ఇన్నింగ్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ వినోద్ కాంబ్లీ 3 కాన్సెక్యూటివ్ డబుల్ సెంచరీ. అబ్బో, అక్కడ ఎవరు డామినేట్ చేశాడు? కాంబ్లీ. కానీ క్రికెట్ రాగానే, క్రేజ్ పెరగగానే పప్పులు, లిక్కరు, ఎంజాయ్మెంట్లు మొదలెట్టాడు. వెస్ట్ ఇండియన్ క్రికెటర్ బ్రియాన్ చార్లెస్ లారా ట్రినిడాడ్ అండ్ టొబాగో ఉంటాడు.
వాడు 400 రన్స్ నాట్అవుట్ కొట్టే టెస్ట్లో వాడిని చూసి వీడికి ఇమిటేట్ చేయడం మొదలెట్టాడు. వాడు లెఫ్ట్ హ్యాండర్, వీడు లెఫ్ట్ హ్యాండర్, వాడు నల్లగా ఉంటాడు కాబట్టి వీడు వెస్టిండీస్ లాగా ఇండియన్ అయినప్పటికీ కూడా హెడ్ షేవ్ చేయడాలు, డైమండ్ రింగ్ పెట్టడాలు, పబ్బులు, ఎంజాయ్మెంట్ మొదలెట్టాడు. ఓ రోజు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏం చెప్పిందంటే, నీకు షోకులు ఎక్కువ, ఆట తక్కువ అవుతుంది, ఇంకా ఆడికి సాల్ దేశం కోసం అవుట్ అని చెప్పింది. వెళ్ళిపోయాడు క్రికెట్లోంచి. లేటెస్ట్గా గూగుల్లో సెర్చ్ చేసి చూడు, వినోద్ కాంబ్లీస్ లేటెస్ట్ క్రై అని కొట్టి చూడు, అందులో లబోమని ఏడుస్తున్నాడు. ఉద్యోగం లేదు, ముంబైలో అంధేరిలో 35,000 ఇచ్చి రెంట్ ఇచ్చి చూసుకోవడానికి అవకాశాలు కల్పించట్లేదు, అవ్వట్లేదు, కాబట్టి ఎవరైనా జాబ్ ఇస్తే చేసుకుంటాను అని రిక్వెస్ట్ పెట్టుకునేటువంటి దుస్థితిలో ఒక స్టార్ క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటర్ జీవితం తగలడిపోయింది. బికాజ్ క్యారెక్టర్ లేని కారణంగా. అర్థమవుతుందా? అదే సచిన్ టెండూల్కర్ తీసుకున్నట్లయితే కాంబ్లీ అంత టాలెంట్ ఉండకపోవచ్చు, కానీ కమిట్మెంట్లో ఎవడు ఎంచడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ గారి యొక్క తండ్రి చనిపోయాడు. అప్పుడు ఇండియా తిరిగి వస్తాడు, వాడు మ్యాచ్ మధ్యలో అబ్రాడ్లో ఆడుతున్నాడు వరల్డ్ కప్. వాళ్ళ ఫాదర్ పోయారు కాబట్టి వచ్చాడు. దహన సంస్కారం పూర్తయి దేశం 110 కోట్ల మంది భారతీయులు స్తంభించిపోయారు. ఏమైపోతుంది దేశం? టెండూల్కర్ గారు లేకపోతే మ్యాచ్ ఎగిరిపోయినట్టే అని అందరూ భయపడుతున్న మూమెంట్లో ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో 24 గంటల తిరక్క ముందే బ్యాట్ పట్టుకుని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి దేశం కోసం ఆడాడు. అది సచిన్ టెండూల్కర్ అంటే. ఆ మొన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 110 కోట్ల మంది భారతీయులు నీతో పాటు ఉన్నారు, నువ్వు మా కుటుంబ సభ్యుడు, మీ నాన్నగారిని మేము తీసుకురాలేము, కానీ నువ్వు మా కుటుంబ సభ్యుడు, మేమంతా నీతో ఉన్నాం అనేటువంటి మాట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు. అది సచిన్ టెండూల్కర్ని భారతరత్న చేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు, ఓన్లీ టాలెంట్ ముఖ్యమా? టాలెంట్ ప్లస్ గుడ్ క్యారెక్టర్ ముఖ్యమా? కమాన్. కాబట్టి క్యారెక్టర్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జీవితంలో ఒక రోల్ మోడల్గా మిగతా వాళ్ళకి తయారవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ జీబీ.